పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా, బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను కార్తిక్. డీటెయిల్స్ లోకి వెళ్దాం. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదంగా మారాయి. మాదాపూర్ లో హీరో నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కూల్చివేతలపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. దీనిపై విచారించిన న్యాయస్థానం వెంటనే కూల్చివేతలు ఆపేయాలని స్టే ఇచ్చింది. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు సమీపంలో 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరిగింది. తమ్మిడికుంట చెరువు మొత్తం FTL 29.24 ఎకరాలు కాగా అందులో FTL పరిధి 1.12 ఎకరాలు, బఫర్ జోన్ 2 ఎకరాలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలున్నాయి. దీనిపై హైడ్రాకు పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే 3 రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం దీనిపై ఫిర్యాదు చేశారు. అన్ని శాఖల నుంచి నివేదికలు తెప్పించుకున్న హైడ్రా ఆక్రమణలు నిజమేనని నిర్ధారణకొచ్చింది. ఉదయం 6 గంటలకు ఎన్ కన్వెన్షన్ వద్దకు చేరుకున్న అధికారులు అన్ని దారులను మూసివేశారు. భారీ పోలీస్ బందోబస్తు చెరువును ఆక్రమించి నిర్మించిన గోడౌన్లు, వ్యాపార సముదాయాలను ఖాళీ చేయించారు. చుట్టుపక్కల ఉన్న గోడౌన్లతో పాటు ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ప్రెస్ నోట్ ఇచ్చాను కదా అంటూ ఏవి రంగనాథ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రిలీజ్ ఇచ్చారు కదా, ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. జస్ట్ ఒక 1 వాయిస్ కమిషనర్ గా ఉన్నదని ఇప్పుడు ఇక కూల్చివేతలపై హైడ్రా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తమ్మిడికుంట చెరువు FTL బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించినట్టు తెలిపింది. ఈ రోజు కూల్చిన నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటని తెలిపింది హైడ్రా. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎన్ కన్వెన్షన్ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తుందని, అలాగే FTL పరిధిలో 1 ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలను ఎన్ కన్వెన్షన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందని తెలిపింది హైడ్రా. 2014లోనే HMDA తమ్మిడికుంట FTL బఫర్ జోన్పై నోటిఫికేషన్ జారీ చేసిందని, 2016లో HMDA ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిందని స్పష్టం చేసింది హైడ్రా. 2014లో నోటిఫికేషన్ జారీ చేశాక ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించిందని, నిబంధనల ప్రకారమే FTL పరిధిని నిర్ధారించుకోమని హైకోర్టు సూచించిందని తెలిపింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ ప్రతినిధుల సమక్షంలోనే FTL సర్వే చేసి నివేదిక అందించామని, ఈ నివేదికపై ఎన్ కన్వెన్షన్ మియాపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించిందని ఈ ప్రెస్ నోట్లో హైడ్రా తెలిపింది. ఎన్ కన్వెన్షన్ కు ముందే నోటీసులు ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నోటీసులు ఇచ్చాకే కూల్చివేతలు చేపట్టామన్నారు. నిబంధనల ప్రకారమే ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చారని స్పష్టం చేశారు. ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కూల్చారు, మాకు నోటీస్ ఇవ్వలేదనంటే, నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వాటన్నిటి లేక్స్లో ఎక్కడైతే కట్టారో, బఫర్ జోన్ కూడా కాదు, లేక్స్లోనే నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రామా నడుస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో నిర్మాణాలకు ఎలా పర్మిషన్లు ఇచ్చారని, విద్యుత్, నీరు, రహదారుల సౌకర్యాలు ఎలా కల్పించారని ప్రశ్నించారు. ఏ చర్య అయినా చట్టమైనా పౌరులందరికీ సమానంగా వర్తింపజేయాలన్నారు కిషన్ రెడ్డి. ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని, అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, హైడ్రాకి సంబంధించి ఈరోజు అనేక రకాలుగా ప్రజల ముందు హైడ్రామా నడుపుతా ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా.
మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతాను. అదే వ్యవస్థ కదా. మరి ఆ రోజు మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు, ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు? పర్యాటక రంగంలో తెలంగాణను జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎకో, మెడికల్, టెంపుల్ టూరిజానికి తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు. ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు జూపల్లి. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఆయన సహకారం అందిస్తానని చెప్పారన్నారు. రాష్ట్రంలో, దేశంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిస్ట్ రప్పించడం కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తూ దానికి సహాయం అడగడం జరిగింది. దానికి వారు సంపూర్ణంగా సహకరిస్తారని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ రోజున 9వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిని చూసి పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం టూరిజం ప్లేస్లో 9th ప్లేస్లో ఉంది. ఈ 9th ప్లేస్ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని 1-2 స్థానాలకు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మాకు ఆ పూర్తి నమ్మకం ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంపూర్ణ సహకరిస్తూ ఉన్నారు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తన ప్రసంగంలో యథాలాపంగా వచ్చిన పదంపై అప్పుడే విచారం వ్యక్తం చేసినట్టు చెప్పారు. రాజ్యాంగ సంస్థలను గౌరవించాలనే ఉద్దేశంతోనే తాను కమిషన్ ముందు హాజరైనట్టుగా చెప్పారు. అలాగే కమిషన్ ముందు కాంగ్రెస్ మహిళా నేతలు చేసిన నిరసనపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ మహిళా నేతలపై దాడులకు దిగారన్నారు. ఇటు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై కూడా త్వరలోనే కమిషన్కు అన్ని వివరాలతో ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు ఇవాళ వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరై నేను యథాలాపంగా చేసిన ఒక వ్యాఖ్య పట్ల ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. అంతకుముందు హైదరాబాద్ మహిళా కమిషన్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్కు వచ్చిన కేటీఆర్ను మహిళా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇటు కేటీఆర్కి మద్దతుగా బీఆర్ఎస్ మహిళా నేతలు సైతం మహిళా కమిషన్ వద్ద ధర్నా చేశారు. కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మహిళా కమిషన్ లోపలికి వెళ్లేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీ నినాదాలు చేస్తూ మహిళా నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం కూడా చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతుల మహాధర్నా ప్రశాంతంగా ముగిసింది. సెప్టెంబర్ 15 లోపు అర్హులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టింది. అప్పటి వరకు ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఆపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అంటున్నారు ఆర్మూరు రైతు జేఏసీ ప్రతినిధులు. అచ్యుతాపురం ప్రమాద ఘటనలో సర్కార్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. 2 క్షతగాత్రులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. ప్రమాదంలో కెమిస్ట్ తేజేశ్వరరావు కంటి చూపు కోల్పోయారు. అతను ప్రస్తుతం ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ నరేష్కు కూడా నష్టపరిహారం అందలేదు. నరేష్ ప్రస్తుతం అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. లాస్ట్ బుధవారం రోజు జరిగిన సంఘటనలో నేను అక్కడే ఉన్నాను. ఆ ప్రమాదం జరిగినామంటే ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ కోసము వెళ్ళాము. ఫస్ట్ ఎయిడ్ కోసం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అందరినీ ఎక్కడికి తీసుకొచ్చారో చుట్టుపక్కల ఫస్ట్ ఎయిడ్ కోసం దానికి అన్ని నాకు కంటికి కూడా బాగా గాయాలైనాయి. ప్లస్ భుజము కూడా చాలా డ్యామేజ్ అయింది. సో మొన్న అందరితో పాటు ఎస్క్రేషియా ఇచ్చారు. సో వాళ్ళతో పాటు నాకు రావాల్సింది, నాకు రాలేదు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. రెంటచింతల, కారంపూడి పోలీసులు నమోదు చేసిన 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అధికారం శాశ్వతం కాదన్న విషయం చంద్రబాబు తెలుసుకోవాలన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.
పిన్నెల్లి ఏం నేరం చేశారని 2 నెలలు జైల్లో పెట్టారని ప్రశ్నించారు. చాలా చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు, కానీ పిన్నెల్లిపై మాత్రమే కేసు పెట్టారని మండిపడ్డారు. బాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు కాకాని. రాక్షస పాలనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మగ్గుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి నిర్బంధించి అక్కడ మాచర్లలో విధ్వంసం సృష్టించి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పరుల మీద దాడి చేసి వాళ్ళకి అండగా నిలవడానికి రామకృష్ణారెడ్డి ఉంటాడు కాబట్టి రామకృష్ణారెడ్డి అనేటువంటి వాడు అండగా నిలవకపోతే రామకృష్ణారెడ్డిని జైలుకి పంపిస్తే యథేచ్ఛగా మనం దాడులు చేయొచ్చు, యథేచ్ఛగా మనం హత్యలు చేయొచ్చు, యథేచ్ఛగా వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయొచ్చు, నాశనం చేయొచ్చు అని చెప్పి వాళ్ళ మీద దాడి చేయడానికే ఇటువంటి దుశ్చర్యలకు పూనుకోవడం జరిగిందనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుంది. ఒక పక్క కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుంటే మరోపక్క పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారనే అక్కసుతో బైండ్ ఓవర్ కేసులు పెడతామని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తమకు రక్షణ కల్పించాల్సిన వారే వార్నింగ్ ఇవ్వడం ఏంటని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. చెప్పేసి మేమైనా కేసులు పెట్టాల్సి వస్తుంది అది అని చెప్పేసి బండోరు కేసులు పెడతాను అది అని మమ్మల్ని వ్యక్తిగతంగా మా 5 మందినే తీసుకొని మాకు భయం వచ్చేటట్ట చెప్తున్నాడు ఎస్ఐ గారు. మేమేం చేయలేదు ఊర్లో, కానీ మమ్మల్ని స్టేషన్కి పిలుచుకొని మేమైనా బైండోర్ కేసులు పెడతాను అనే మాట్లాడుతున్నాడు. కానీ మాకైతే భయం అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల్లో రాజకీయ దాడులు పెరిగిపోయాయి. టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోన ప్రసాద్ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కోన ప్రసాద్ మృతిపై ఫదీర్పేట కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రసాద్ మృతి కక్షపూరితంగానే జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా ఇంటి మీదకి 20 మంది వచ్చారు. ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాను, పట్టించుకోలేదు. తర్వాత రోజు మా ప్రసాద్ తమ్ముడిని చంపేశారు. 18 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రజాస్వామ్య పాలన అసలు పోయింది. కానీ అధికారం అనేది శాశ్వతం కాదని మరోసారి చెప్తున్నాం. మేము ఇంతవరకు కూడా ఆడికి చంపిన వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అందరూ ఊర్లోనే తిరుగుతున్నారు. అందులో ఒక అబ్బాయి ఈరోజు సెలబ్రేషన్ హోటల్లో కేక్ కట్ చేశాడు. ఫోటోలు కూడా మేము చూపిస్తాం. కానీ ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మాకు న్యాయం జరగాలి, అది మాత్రం నిజం. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జూనియర్ డాక్టర్పై దాడి కలకలం రేపింది. దాడిని నిరసిస్తూ జూనియర్ డాక్టర్స్ నిరసనకు దిగారు. స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఘటన జరిగింది. తిరుమల వచ్చిన విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన బంగారాజు అనే వ్యక్తికి ఫిట్స్ రావడంతో తిరుమల అశ్విని హాస్పిటల్ నుంచి స్విమ్స్కు రిఫర్ చేశారు. స్విమ్స్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స చేస్తున్న తరుణంలో మతిస్థిమితం సరిగా లేని బంగారాజు ఒక్కసారిగా డాక్టర్పై దాడి చేశాడు. దీంతో భయాందోళనకు గురైన డాక్టర్లు తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. టీటీడీ ఈవో రావాలంటూ నినాదాలు చేశారు. బాపట్ల జిల్లా సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. టీచర్ డెమో ఇచ్చిన తర్వాత విద్యార్థులు ప్రయోగశాలలో చేసిన పొరపాటుతో విషవాయువు ఉత్పత్తయింది. ఆ వాయువు పీల్చడంతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని అనుమానం వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు. బాధితులను బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విద్యార్థులు జాయింట్ కలెక్టర్ బి సుబ్బారావు విద్యార్థులను పరామర్శించారు.
జాతీయ వార్తలకు వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ పర్యటన విజయవంతంగా ముగిసింది. పోలాండ్, యుక్రెయిన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు ప్రధాని. 3 రోజుల పాటు పోలాండ్, యుక్రెయిన్లో పర్యటించారు మోదీ. దాదాపు 2.5 ఏళ్లుగా యుద్ధంతో నలిగిపోతున్న కీవ్లో అడుగుపెట్టి రణక్షేత్రం నుంచి శాంతి సందేశం అందించారు. సంఘర్షణతో ఏ సమస్య పరిష్కారం కాదని దౌత్య చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థంగా ఉండిపోలేదన్న మోదీ శాంతి పక్షాన నిలిచామని స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్ 3 కీలక నిర్ణయాలు తీసుకుంది. విజ్ఞాన్ ధార పథకానికి ఆమోదం తెలిపింది. బయో E3 విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్లకు ఆమోద ముద్ర వేసింది. అలాగే యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఉద్యోగుల సామాజిక భద్రత కోసం పింఛన్ పథకం తీసుకొస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 10,579 కోట్ల వ్యయమయ్యే ఈ పథకం ద్వారా సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుందన్నారు. బయో E3 విధానం ద్వారా త్వరలో బయో విప్లవం రాబోతోందని, బయోటెక్నాలజీ, బయోసైన్సెస్ రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు అశ్విని వైష్ణవ్. కోల్కతా హత్యాచారం కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది సిబిఐ. ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సహా 7గురికి పాలిగ్రాఫ్ నిర్వహించింది. ఇందులో ఆర్జీకార్ హాస్పిటల్కి చెందిన 4 డాక్టర్లు, ఒక సివిల్ వాలంటీర్ కూడా ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో ఈ లై డిటెక్టర్ టెస్ట్ జరిగింది. నిందితుడు సంజయ్ రాయ్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతనికి జైల్లోని పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు సిఎస్ఎఫ్ఎల్ నిపుణులు. సందీష్ ఘోష్ సహా మిగిలిన 6గురికి కోల్కతాలోని సిబిఐ ఆఫీసులోనే పరీక్ష పూర్తి చేశారు. వైద్యురాలి హత్యాచారం కేసులో సందీప్ ఘోష్ వరుసగా 8 రోజుల పాటు విచారించింది సిబిఐ. పొంతనలేని సమాధానాలు ఇస్తూ ఉండడంతో కోర్టు అనుమతిని నిజ నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బంగారం ధరల్లో ఇవాళ స్వల్ప పెరుగుదల కనిపించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 73,040 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి 3 నగరాల్లోనూ 66,950 రూపాయలుగా ఉంది. చెన్నైలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దాదాపు 4 ఏళ్ల క్రితం ప్రసారమైన బాలీవుడ్ టీవీ షో గురించి స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూలో తన జీవితం మారిపోయిందని, అయినా అప్పటి వివాదం తనను ఎంతగానో బాధ పెట్టిందన్నారు. ట్రోలింగ్ను తాను పెద్దగా పట్టించుకోనని, కానీ కొన్నేళ్ల క్రితం తనపై విపరీతమైన విమర్శలు వచ్చాయన్నారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.